ఈరోజు ఈ అమ్మాయి అదృష్టం పారిపోబోతోంది. ఆమె తన తల్లి వైపు పరిగెత్తుతుంది. కానీ అకస్మాత్తుగా ఒక రాక్షసి నీటి నుండి వచ్చి ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమె తల్లి ఆమె కాళ్లను పట్టుకుంటుంది మరియు గ్రామస్తులందరూ ఆమెను రక్షించడానికి వస్తారు. కానీ రాక్షసి వదులుకోవడానికి నిరాకరించింది. గ్రామస్తుల అమ్మాయి జుట్టును నరికివేయడంతో రాక్షసి పారిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి రాక్షసుడిని నరికివేస్తాడు మరియు ఆమె తల్లి అమ్మాయిని పట్టుకుంటుంది. కానీ రాక్షసి నీటి నుండి బయటకు వచ్చి ఆమెను తీసుకువెళ్తుంది. తరువాత ఆమెను రక్షించడానికి ఆమె తల్లి నీటిలోకి దూకి రాక్షసుడిని పిలుస్తుంది. అప్పుడు రాక్షసి ఆమె వెనుక నుండి కనిపిస్తుంది మరియు ఆమె తన కుమార్తె కోసం వేడుకుంటుంది. కానీ రాక్షసి తప్పించుకొని వారి చెక్క వంతెనను తగలగొడుతుంది. దీనివల్ల దానిలో ఒక పిల్లవాడు ఉన్న బుట్ట పడిపోతుంది. నెమ్మదిగా అది కూడా మునిగిపోవడం ప్రారంభమవుతుంది. కానీ అప్పుడు ఒక బాలుడు బుట్టపైకి దూకాడు. దీనివల్ల బుట్ట ఆమె వైపుకు వచ్చింది. కానీ రాక్షసి ఆగలేదు. అతను గర్రను అవతలి వైపు నుండి పట్టుకొని క్రిందికి లాగడం ప్రారంభించాడు. ఆ రాక్షసుడు ఆ బాలుడు వెంట రావడం ప్రారంభించాడు. కానీ ఆ బాలుడు ముందుకు పరిగెట్టి కట్టెపైకి దూకాడు. అది బాలుడిని పైకి లేపింది. ఆ రాక్షసుడు అక్కడ చిక్కుకుపోయాడు. ఆ తర్వాత ఆ బాలుడు తనతో పాటు మరో బాలుడిని తీసుకువచ్చి రాక్షసుడి నీటి నుండి బయటకు తీసుకురావాలని చెప్పాడు. అలా చేస్తూ అతను దానిని చెక్కపైకి తోస్తాడు. కానీ ఆ రాక్షసుడు చాలా బరువుగా ఉన్నాడు. అవును కరణ్, వారిద్దరూ తిరిగి పైకి వెళ్తారు. అప్పుడు గ్రామస్తులందరూ వారితో చేరారు. కానీ వారు కూడా భయపడిపోయారు. ఆ తర్వాత బాలుడు భూమి కంపిస్తున్నట్లు చూశాడు మరియు అతను ముందుకు చూసినప్పుడు ఒక అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కట్టెపైకి దూకింది. దీనివల్ల రాక్షసుడు గాలిలో ఎగిరి ఒక బాలుడిపై పడ్డాడు. కరణ్, బాలుడు కట్టె లోపల నుండి క్రిందికి దిగి ఆ రాక్షసుడు బాలుడిగా రూపాంతరం చెందాడు. ఇప్పుడు గ్రామస్తులందరూ అతనితో కలిసి అతన్ని ప్రశంసించారు. కానీ బాలుడు తన దెయ్యాన్ని నియంత్రించగలనే వారికి చెబుతాడు. అప్పుడు అతను తన పనిముట్లను తీసి మంత్రాలు జపించడం ప్రారంభించాడు. కానీ అతను దెయ్యాన్ని కొట్టడం మరియు తన శ్వాసను బిగించడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె దెయ్యాన్ని కొట్టడం మొదలుపెట్టి ఆపై అతన్ని తన సంచిలో వేసుకుని చిన్న బొమ్మగా మార్చింది. ఆ తర్వాత ఆమె ఆ అబ్బాయిని చూసి నవ్వడం మొదలుపెట్టి తన చేతిలో నుండి ఒక బ్రాస్లెట్ తీసి దానితో అద్భుతాలు చేయడం ప్రారంభించింది.